జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. పుట్టిన కొద్ది రోజుల శిశువుల్లోనే వినికిడి లోపాన్ని గుర్తించే అత్యాధునిక సాంకేతిక ప్రస్తుతం అందుబాటులో ఉందని నిపుణులు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 3 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఆధునిక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు జూలై 5న తిరుపతిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినికిడి లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చిన్నారులకు మెరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఆధునిక చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఆయిషా కనెక్ట్ అండ్ కొలాబరేట్ ఏఎస్ఎల్పి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జూలై 5న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించినట్లు తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు వెల్లడించారు. నేను ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఇది ఏంటంటే మేము ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేర్చుకోవడంతో పాటు మేము ఈ గవర్నమెంట్ కూడా మేము రిప్రజెంట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏంటంటే పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకంటే ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పిల్లలకి మొదట్లో గుర్తించడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. అలాగే హియరింగ్ ప్రాబ్లమ్ కూడా గుర్తించడానికి టైం పడుతుంది. సో వాళ్ళు ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడంటే వెళ్ళిన తర్వాత ప్రాపర్గా అక్కడ సర్వీసెస్ అందకపోవడం వల్ల లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి అందాల్సిన సర్వీస్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారండి. సో అది ఓన్లీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ చేయడం ద్వారా ఓన్లీ కొంతమందికి మాత్రమే రీచ్ అవుతుంది. సో గవర్నమెంట్ కనుక ఇనిషియేషన్ తీసుకొని క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ని అలాగే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని సర్టిఫై చేస్తుందన్నమాట. సో ఎవరైతే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ప్రోత్సహించినట్లయితే సో గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క ప్రజల్లో ఉండేటటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా సర్వీసెస్ అందుతుంది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. సో ఈ కాన్ఫరెన్స్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆయన చెప్పారు వర్టిగో, వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ అని. తల తిరగడానికి కారణం చెవి. ఎవరికి తెలియదు, అవగాహన లేదు. ఈ అవగాహన క్రియేట్ చేయడానికి కోసమే ఇలాంటి మేము మీటింగ్లు పెట్టుకొని ప్రజలకు తెలియాలి అని. పుట్టకతో చెవులు మూగ వచ్చిన పిల్లలు మాట్లాడలేదు, వాడిని పక్కన పడేసుకునేవారు ఇంతకుముందు. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ వచ్చింది. ఆ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసిన తర్వాత దాన్ని అంతా సెట్ చేయడం, ట్యూన్ చేయడం, పిల్లలకు బాగా వినిపించేటట్టు మాటలు వచ్చేటట్టు చేయడం పని అంతా ఆడియాలజిస్టు, స్పీచ్ పెథాలజిస్ట్ ఉంది. దాని గురించి కూడా అవగాహన లేదు పబ్లిక్లో. ఈ అవగాహన బాగా పబ్లిక్లో రావాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ కూడా పెట్టుకుని మన మీటింగ్ పెట్టిన దాని గురించి చెప్పి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంది. పుట్టకతో చెవుడు మూగ అంటే ఇంతకుముందు మామూలుగా డెఫ్ అండ్ డమ్ స్కూల్లో జాయిన్ చేసేవారు, వాళ్ళు సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది చేయవలసిన అవసరం లేదు. చాలా ముందుగా వాళ్ళ ఒక వినికిడి ప్రాబ్లంని పట్టుకుంటే వాళ్ళకి పూర్తిగా నయం చేసే విధానాలు వచ్చి ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి ఉన్నాయి. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. అది వన్ ఆఫ్ ది టాప్ 10 ఇన్వెన్షన్స్ ఆఫ్ ది సెంచురీ అంటారు. లాస్ట్ సెంచురీ యొక్క టాప్ 10 ఇన్వెన్షన్లో కాక్లియర్ ఇంప్లాంట్ ఉంది. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్కీమ్లో కాక్లియర్ ఇంప్లాంట్ 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఫ్రీగా పూర్తిగా దానికి ధన సహాయం చేస్తుంది. సో ఇది అవగాహన జనంలో ఉంటే మనకి ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి వెంటనే మా క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ని సంప్రదించడానికి అవకాశం ఉంటుందని అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాం.